హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 6th ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అనమాట. ఇక్కడ వాళ్ళిద్దరికి సూప్ ఇచ్చి మొమ్మ వాళ్ళ మమ్మీ తాగమంటారు. అది వాళ్ళిద్దరు తాగుతూ ఉంటారు. దాన్ని మొమ్మ వాళ్ళ మమ్మీ చూసి నవ్వుతూ ఇలా అంటుంది, మీ ఇద్దరిని చూస్తే చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు అని అందరూ అనుకుంటారు అంటుంది. దాంతో మొమ్మ కొంచెం చికాకు పడుతుంది. తర్వాత మొమ్మ వాళ్ళ మమ్మీని అడుగుతుందనమాట, నువ్వు ఆల్రెడీ 2 days నుంచి ఇక్కడే ఉంటున్నావు, ఎప్పుడు వెళ్తావు నువ్వు తిరిగి అని అడుగుతుంది. దాంతో మొమ్మ వాళ్ళ మమ్మీ అంటుంది, నీకేంటి ప్రాబ్లము, నేను ఇక్కడ ఉంటే, అయినా కూడా ఇది గూమి వాళ్ళ ఇల్లు, గూమి నాకేం చెప్పలేదు ఇక్కడి నుంచి వెళ్ళమని అని గూమి వైపు చూస్తుంది. గూమి అవునా ఆంటీ అంటాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ మొమ్మ వాళ్ళ మమ్మీ ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటుంది. అలాగే ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారు. దాంతో మొమ్మ వాళ్ళ మమ్మీ అడుగుతారు, ఈరోజు మీ ఇద్దరికి వర్క్కి వెళ్ళే పని లేదా అని. దాంతో మొమ్మ అంటుంది, నేను ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాను, అక్కడ నాకు థీసిస్ పని ఉంది అంటుంది. వెంటనే గూమి కూడా అంటాడు, నేను కూడా కాలేజ్కి వెళ్తున్నాను అని అంటాడు. దాంతో వాళ్ళ మమ్మీ నవ్వుతారు. తర్వాత ఇక్కడ మోమో బస్సులో కూర్చోంటుంది. తర్వాత గూమి కూడా వచ్చి మోమో పక్కనే కూర్చుంటాడు. మోమో అడుగుతుంది, ఈరోజు ఏంటి నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదా అని. వెళ్తాను, ఈరోజు మా ప్రొఫెసర్ మాకు కొత్త క్యాంపస్ చూపిస్తాడని గోమి అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సాంగ్స్ వింటూ నవ్వుకుంటారు. తర్వాత నెక్స్ట్ సీన్లో మోమో వాళ్ళ రూమ్మేట్స్కి సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్తుంది. అప్పుడు వాంచే అలాగే తన మిగిలిన రూమ్మేట్స్ కూడా అంటారు, వాళ్ళు ఏదో సామాన్ సర్దుతూ ఉంటారనమాట. దాంతో మొమ్మ అడుగుతుంది, ఏం చేస్తున్నారు అని. దాంతో వాళ్ళు అంటారు, ఈరోజు వార్డెన్ వచ్చి ఈ రూమ్ని చెక్ చేస్తారు, అందుకే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ మనము తీసి దాచిపెట్టాలి కదా, అదే చేస్తున్నామని అంటారు. అంతలో వార్డెన్ అక్కడికి వచ్చేస్తుంది. అవన్నీ చూసి వీళ్ళందరినీ తిట్టి ఆ సామాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మొమ్మ వాళ్ళ మమ్మీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఫూపే ఆవిడని చూసి వెనక నుంచి వచ్చి ఆంటీ అని పిలుస్తాడు. ఫూపే అంటాడు, ఆంటీ మీరు మొమ్మ వాళ్ళ మమ్మీయే కదా, నేను మొమ్మ వాళ్ళ ఫ్రెండ్ని అని చెప్పి మాట్లాడబోతూ ఉంటాడనమాట. నాకు తెలుసు నువ్వు మొమ్మ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తుంది. కానీ చికాకు పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మొమ్మ వస్తుంది. మోమోని పట్టుకొని, నేను లంచ్ చేయడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా అని చెప్పి ఫూపే మాట్లాడుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి మోమోని తీసుకొని తను ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ గూమి వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మోమో అలాగే ఆంటీ కూర్చో ఉంటారు. ఆవిడ అడుగుతుందనమాట, ఈ అబ్బాయి తనే కదా నీ స్కూలు క్లాస్మేట్, ఫూపే పేరు, తిని వల్లే కదా నువ్వు ఒక రోజంతా ఇంట్లో డోర్ వేసుకొని కూర్చొని ఏడుస్తూ ఉన్నావు, ఈ మాటలేవి నువ్వు నాకు చెప్పలేదు కానీ నీ డైరీలో రాసుకో ఉన్నావు, నీ డైరీ నేను చదివాను, అందువల్ల ఇవన్నీ నాకు తెలిసాయి అని అడుగుతుంది. దాంతో మోమో వాళ్ళ అమ్మని తిడుతుందనమాట, నా పర్సనల్ డైరీ నువ్వు ఎందుకు చదివావు అని. దాంతో వాళ్ళ మమ్మీ అంటారు, ఓకే నేను ఫూపేని చెడ్డవాడు అన్ను, కానీ తను మాత్రం నీకు కరెక్ట్ కాదు, తనతో ఉంటే నువ్వు ఏది సాధించలేవు, నీకంటూ ఏమీ కూడా ఉండదు, సో నువ్వేం చేయాలనుకుంటున్నావో దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను, నేను రేపు ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. దాంతో మోమో బాధపడుతూ, లేదమ్మా నిన్ను వెళ్ళిపోమని చెప్పాలని కాదు నా ఉద్దేశం అంటుంది. పర్వాలేదు, కానీ నీ విషయాల మీద నువ్వు మాత్రం కాన్సన్ట్రేట్ చెయ్యి, నీ సొంత విషయాల్లో నేను అసలు పట్టించుకోను ఇంక నుంచి అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ గోయి అప్పుడే బయట నుంచి వస్తాడనమాట. అప్పటికి అక్కడ లివింగ్ రూమ్లో మొమ్మ వాళ్ళ మమ్మీ కూర్చుంటారు. తర్వాత వచ్చి మొమ్మ కూర్చుంటాడు. తర్వాత ఆవిడ మొమ్మ వాళ్ళ మమ్మీ అంటారు, గోయి రేపు నేను వెళ్ళిపోతున్నాను, సో రేపటి నుంచి నువ్వు మొమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. దాంతో గోయి అలాగే ఆంటీ నేను బాగా చూసుకుంటాను తండ్రి అని చెప్తాడు. తర్వాత మోమో చదువుతూ నాకేమీ ఎక్కట్లేదు అని అంటూ చిరాగ్గా మొహం పెడుతుందనమాట. దాంతో గుమి అంటాడు, ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నావు అని. అకౌంట్స్ చదువుతున్నాను, నాకైతే ఏం అర్థం కావట్లేదు, నువ్వేమన్నా హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. చేస్తాను అని చెప్తాడు. అంతలోనే మోమోనే అంటుంది, అయినా నీకేం అకౌంట్స్ తెలుస్తాయి, నువ్వు సైన్స్ స్టూడెంట్వి కదా అంటే అవును అంటాడు. తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి, అకౌంట్స్ చేస్తున్నావా అయితే మంచి పనే అని వాళ్ళ మమ్మీ అంటారు. తర్వాత గోవిని అడుగుతుందనమాట, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అని మొమ్మ వాళ్ళ మమ్మీ. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఆంటీ, ఇష్టమైనది మాత్రమే చేయాలని నేను అనుకుంటాను, ఇష్టం లేని దాంతో కష్టం కదా, చదవలేం కదా అని అంటాడు. తర్వాత గూమి వెళ్ళి పడుకుంటాడు. తర్వాత వీళ్ళు పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మోమో వాళ్ళ మమ్మీ ఒక అగ్రిమెంట్ మీద మోమో సైన్ చేయించుకుంటుంది. తర్వాత ఆవిడ ఊరికి వెళ్ళిపోతుంది అనమాట. ఆవిడ వెళ్ళిన కాసేపటికి మోమో కూడా బట్టలన్నీ సర్దుకొని తను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. తర్వాత మోమో గూమికి మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్లో ఇలా ఉంటుంది, మా మమ్మీ వెళ్ళిపోయారు, నేను నా సామాన్ తీసుకొని వెళ్ళిపోతున్నాను, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ, ఫ్రిడ్జ్లో అలాగే ఫుడ్ ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళాక తిను అని చెప్పి ఉంటుంది. తర్వాత మోమో ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది.
కాలేజ్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫీస్ వర్క్ అలాగే కాలేజ్ వర్క్ 2 చేసి తను అలసిపోతుంది. కార్‌లో తన రూమ్‌కి వెళ్ళేటప్పుడు కార్‌లోనే అలసిపోయి పడుకుంటుంది. నెక్స్ట్ సీన్ ఇక్కడికి గూమి వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. గూమి ఇంటికొచ్చుంటాడు. ఆ ఎంప్టీ హౌస్‌ని చూసి తను మోమోని మిస్ అయిన ఫీలింగ్‌తో ఉంటాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు గూమి. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫుడ్ చూసి మోమోతో కలిసి లంచ్ చేయడం వాటన్నిటిని మిస్ అవుతాడనమాట గూమి. తర్వాత నూడిల్స్ చేసుకొని తినేస్తాడు. అలా తింటూ ఉన్నప్పుడు అక్కడ ఏదో పేపర్స్ ఉన్నట్టు ఉంటాయి. అవి చూస్తే అవి ఇంకెవరియో కాదు మోమో అనమాట. మోమో ఆఫీస్ నుంచి హాస్టల్‌కొస్తుంది. అప్పటికే హాస్టల్ వార్డెను డోర్స్ వేసేసి ఉంటుంది. తర్వాత గట్టిగా పిలవటంతో హాస్టల్ వార్డెన్ వస్తుంది. "రోజు నువ్వు ఇలాగే వస్తున్నావెందుకు? ఇంత లేట్ ఎందుకవుతుంది?" అని అడుగుతుంది హాస్టల్ వార్డెను. దాంతో మోమో అంటుంది, "వర్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా టైం పడుతుంది" అని. "నీకోసం హాస్టల్ రూల్స్ అన్నీ నేను మార్చలేను. నువ్వు బయట రూమ్ తీసుకో. ఇంక నుంచి నీకు పర్మిషన్ నేను ఇవ్వలేను" అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది. దాంతో మోమో సాడ్‌గా లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వాన్‌చే ఫూపేకి ట్యూటర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈసారి ఎగ్జామ్‌లో నువ్వు పాస్ అయితే నేను మోమోతో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే మోమో వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని అక్కడికి తీసుకెళ్తాను అని చెప్తుంది. దాంతో ఫూపే చాలా సంతోషపడి ఈసారి నేను ఎగ్జామ్‌లో అయినా పాస్ అవుతాను అని చెప్తాడు. ఇదంతా చేసే బదులు నువ్వు డైరెక్ట్‌గానే మోమోని ప్రపోజ్ చేయొచ్చు కదా అని వాన్‌చే అడుగుతుంది. లేదు, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నేను తనని అడిగితే తను ఏమనుకుంటుందో. నేను పాస్ అయ్యి మంచి స్టూడెంట్ అనిపించుకున్నాకే తనతో ప్రపోజ్ చేస్తాను అంటాడు. తర్వాత సరే అయిపోతుంది ఇక్కడితో. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి మోమోని హెల్ప్ అడుగుతుంది. మోమో అంటుంది, "నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను చేయలేను" అని. తర్వాత గోవి ఈ మాటలు తనకి గుర్తొస్తాయన్నమాట. పని కంటే ఫ్రెండే ముఖ్యమని అనుంటాడు గోవి. దాంతో ఓకే నేమ్ నీకు నేను హెల్ప్ చేస్తాను అని మోమో అంటుంది. దాంతో నేమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి తన్ని హగ్ చేసుకుంటుంది. తర్వాత సీన్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. హాస్టల్ రూమ్‌లో ఉంటారు. అలాగే వాన్‌చే, మోమో ఒక దగ్గర కూర్చోంటారు. మోమో తన వర్క్‌ని చేస్తూ ఉంటుంది. "ఈసారి ఎలాగైనా నా పనిని తొందరగా చేసేస్తాను" అని మోమో అంటుంది. దాంతో వాన్‌చే అంటుంది, "ఏం చేస్తున్నావు నువ్వు" అని. "నేను నా జాబ్‌కి రిజైన్ చేయాలనుకుంటున్నాను" అని మోమో అంటుంది. "ఎందుకు రిజైన్ చేస్తావు" అని వాన్షి అంటుంది. దాంతో మోమో అంటుంది, "నేను నాకు నచ్చిన పని మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఇది నాకు నచ్చట్లేదు. అందుకే జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నానని" అంటుంది. "ఏం ప్రాబ్లం కాదులే, చేసేయి" అని వాన్షి అంటుంది. నెక్స్ట్ డే తన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని అది మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి, "నేను అడ్వర్టైజ్మెంట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ వర్క్ కాదు" అని మోమో అంటుందన్నమాట మేనేజర్. దాంతో మేనేజర్ అడుగుతుందనమాట, "ఏమి నీకు అకౌంట్స్ జాబు ఇష్టం లేదా" అని. "లేదు, నాకు అడ్వర్టైజ్మెంట్ జాబు ఇష్టం ఉంది. అందుకే ఈ జాబ్‌కి రిజైన్ చేయాలనుకుంటున్నాను" అంటుంది. దాంతో మేనేజర్ అంటారు, "నీకు ఏది ఇష్టమో అదే చేయరు. ఇట్స్ ఓకే" అని చెప్తుంది. దాంతో మోమో అక్కడి నుంచి నవ్వుతూ వెళ్తుంది. ఇక్కడ ల్యాబ్‌లో గూమి అలాగే తనతో పాటు స్టూడెంట్స్ అందరూ ఉంటారు. కానీ గూమి చేసే పనిలో తను కాన్సంట్రేషన్‌గా చేయడు అనమాట. దాంతో ప్రొఫెసరు గూమిని తిడతాడు. "నువ్వేదన్నా వర్క్ చేస్తే కాన్సంట్రేషన్‌తో చెయ్యి. లేదంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్పి అక్కడి నుంచి తను కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత ఆహ్, గూమి మోమో వాళ్ళ హాస్టల్ రూమ్ ముందు నుంచే వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మోమో వస్తుంది. గూమిని పిలుస్తుంది. దాంతో గూమి అంటాడు, "ఎక్కడికెళ్తున్నావు నువ్వు" అని. "నేను ఇంటర్వ్యూకెళ్తున్నాను" అని మోమో అంటుంది. "సరే పద మనిద్దరం కలిసి వెళ్దాము" అంటాడు గూమి. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్వ్యూ జరిగే దగ్గరికి వెళ్తారు. అక్కడ గూమికి బాయ్ చెప్పి మోమో పైకి వెళ్తుంది. ఇంటర్వ్యూ మొత్తం అయిపోయేదాకా గూమి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూ తర్వాత మోమో కిందకొస్తుందనమాట. దాంతో మోమో ఆశ్చర్యపోయి అడుగుతుంది, "ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నానే" అని. "లేదు, నీకోసం వెయిట్ చేస్తున్నానని" గూమి అంటాడు. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ హాస్టల్ దగ్గరికి వస్తారు. హాస్టల్లో మోమోని వదులుతాడు. మోమో బాయ్ చెప్పి గూమికి లోపలికి వెళ్ళిపోతుంది. తను లోపలికెళ్ళాక గూమికి గుర్తొస్తుంది. మోమో బుక్ తన దగ్గరే ఉండిపోయింది. తను ఇవ్వలేదు అని. సో, హాస్టల్ ముందే వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోకి అక్కడికి వార్డెన్ వస్తుంది. "ఏంటి నువ్వు మార్కెటింగ్ చేస్తున్నావా? నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను. ఇక్కడే ఉన్నావు పేపర్స్ పట్టుకొని" అని అడుగుతుంది. దాంతో గూమి అంటాడు, నేను అలా కాదు. మార్కెటింగ్ నేనేం చెయ్యట్లేదు" అని అంటాడనమాట. కానీ వార్డెను అడుగుతుంది మళ్ళీ, "కానీ ఎందుకు ఇక్కడే బయటే వెయిట్ చేస్తున్నావు? చాలా సేపటి నుంచి చూస్తున్నాను. ఇక్కడే ఉన్నావు ఆ పేపర్స్ పట్టుకొని నువ్వు" అని అడుగుతుంది. "లేదు, నేను ఏది అమ్మడానికి రాలేదు" అని గూమి అంటాడు. అంతలో అక్కడికి ప్రొఫెసర్ జాంగ్ వస్తారు. తను అంటాడనమాట వార్డెన్‌తో, "తిను సెల్లర్ కాదు. తిను నా స్టూడెంట్" అని అంటాడు. దాంతో వార్డెన్ అంటుందనమాట, "చాలా సేపటి నుంచి ఇక్కడే నిల్చో ఉన్నాడు. ఏమీ చెప్పకుండా. దాంతో నేను అలా అనుకున్నాను" అని అంటుంది. తర్వాత ప్రొఫెసర్ జాంగ్ చెప్తాడనమాట, "తిను నా వైఫ్" అని. దాంతో వార్డెను ప్రొఫెసర్ జాంగ్ భార్య అనేసరికి కొంచెం గూయి షాక్ అవుతాడు. నెక్స్ట్ సీను మోమో రూమ్‌కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మోమో తన వర్క్‌ని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి గూయి కాల్ చేస్తాడు. కాల్ చేసి, "మీ మమ్మీ ఇక్కడికొచ్చారు" అని అంటాడు. దాంతో మోమో, "అయితే నేను వెంటనే వస్తాను అక్కడికి" అంటుంది. అప్పుడే అక్కడికి వాన్షే వచ్చి ఇదంతా వినడంతో వాన్షే అంటుంది, "నేను కూడా వస్తాను నీతో. ఎక్కడికెళ్తున్నావు" అని. "సరే రా" అని చెప్పి గూమి వాళ్ళ ఇంటికి మోమో వాన్షేని తీసుకెళ్తుంది. తర్వాత మోమో వెళ్ళి
గూయిని అడుగుతుంది, ఏది మా మమ్మీ అంటే, మీ మమ్మీ రాలేదు ఇక్కడికి అని గూయి అంటాడు. దాంతో మోమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో వాన్షి అంటుంది, వావ్ చాలా గ్రేట్ న్యూస్ ఇది, అయితే మనం కలిసి ఇక్కడ పార్టీ, నీ కొత్తింట్లో పార్టీ చేసుకుందాము అని అంటుంది. దాంతో సరేలే అంటే వాన్షి అంటుంది, నాకు ఇంకో గెస్ట్ ఉన్నాడు అని. అవునా, ఎవరు నీ గెస్ట్ అని మోమో అడుగుతుంది. వాన్షి అంటుంది, తను నీకు కూడా తెలుసు, నీకు తెలిసిన వ్యక్తే అంటుంది. అప్పుడే అక్కడికి ఫూపే వస్తాడు చాలా ఫుడ్ ఐటమ్స్ పట్టుకొని. దాంతో వాళ్ళు నలుగురు కలిసి హారర్ మూవీ స్నాక్స్ తింటూ చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఫూపీ అలాగే గోయి కాన్సన్ట్రేషన్ మొత్తం మోమో మీదే ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు మోమోనే చూస్తూ ఉంటారు. తర్వాత హారర్ సీన్స్ ఉంటాయి కదా దీంట్లో. సో దానివల్ల మోమో కొంచెం భయపడి గోయి పక్కకి వెళ్తుంది. ఇది చూసి ఫూపే కొంచెం ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి చాలా డ్రింక్ చేసేస్తాడు. దాంతో వాన్షే ఫూపేకి నచ్చజెప్పాలని ట్రై చేస్తుంది. అలా తను మాట్లాడుతూ ఉన్నప్పుడు తనలో మోమోని ఫూపే చూస్తాడనమాట. దాంతో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.